సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, యూనియన్లు అయితే ఎక్కడో ఒక రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో అయితే ప్రతిరోజు ధర్నా చేస్తూనే ఉంటారు, సమ్మెలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వారు అంతటి ఘోరమైనటువంటి డ్యూటీలు అయితే చేస్తున్నారు. అతి తక్కువ జీతానికి శ్రమదోపిడికి అయితే గురవుతున్నారు. అందుకే అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే తమ న్యాయమైన హక్కుల కోసం అక్కడక్కడ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. వారి పోరాటాలకు సపోర్టుగా కోర్టులు కూడా తీర్పునైతే ఇస్తున్నాయి. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అసలు పట్టించుకోవడం లేదు. బడ్జెట్లో నిధులైతే కేటాయించడం లేదు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని ఆదేశాలు అయితే ఇచ్చాయి. 6 నెలల్లో వారిని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇచ్చే విధంగా 6 నెలల్లో చర్యలు తీసుకోవాలని గుజరాత్ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఇలాంటి హైకోర్టు ఇచ్చినటువంటి సపోర్ట్తో, స్ఫూర్తితో మరి మన అంగన్వాడీ టీచర్లు అయితే ముందుకెళ్తున్నారు. నిన్నైతే కథం తొక్కిన అంగన్వాడీలు, ఏపీ అంగన్వాడీ న్యూస్ సంబంధించి కథం తొక్కిన అంగన్వాడీలు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, ఇక సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని ర్యాలీలు, ధర్నాలతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లయితే దద్దరిల్లిపోయాయి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, యూనియన్ల సహకారంతో గర్జించాయని చెప్పుకోవచ్చు. మరి పోరాడితేనే సమస్యలు పరిష్కారం అంటూ అంగన్వాడీ కార్యకర్తలు నమ్ముకున్న సిద్ధాంతం అది. దీనికి వివిధ ప్రజా పార్టీలకు సంబంధించి కానీ, అంగన్వాడీ యూనియన్ కానీ, వివిధ యూనియన్లు కానీ ఎందుకంటే సహకారం అందించాలి, సపోర్ట్ చేయాలి. ఎందుకంటే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన చిన్నారులకి ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందిస్తూ అతి తక్కువ జీతంతో శ్రమదోపిడికి గురవుతున్నటువంటి ఇలాంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయాలి, పాజిటివ్గా వారి పట్ల వ్యవహరించాల్సిన అవసరం ఉంది. న్యూస్ పేపర్లు కూడా న్యూస్ అయితే హైలైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వారు సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక్కడ చూస్తే ఇక విషయం చూద్దాం. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సమ్మెకాలపు ఒప్పందాలను అమలు చేయాలని, ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు శనివారం కథ తొక్కారు. ర్యాలీలు, ధర్నాలతో కలెక్టరేట్లయితే దద్దరిల్లేలా నినాదాలు చేశారు. అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు, మినీ వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లు, అధికారులకైతే ఇక్కడ ఇచ్చారు. విశాఖ జిల్లాలో ఇక్కడ ధర్నా చేసినటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఇక కథం తొక్కిన అంగన్వాడీలు ఇక్కడ భారీ ఎత్తున హాజరై అనంతపురం కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇక బయటకు వచ్చి అంగన్వాడీల నుంచి వినతి పత్రం అయితే స్వీకరించారు. అనంతరం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీరాని మాట్లాడుతూ మినీ అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్ పని, హెల్పర్ పని ఒక్కరే చేయాల్సి వస్తుందని, దీంతో పనిభారం అధికంగా ఉంటుందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోగా అధిక పనిభారం మోపుతుందన్నారు. సత్యసాయి, పుట్టపర్తి కలెక్టరేట్కి వస్తున్న అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఆటోల్లో, బస్సుల్లో వస్తున్న వారిని కూడా అరెస్టు చేశారు. తర్వాత అంగన్వాడీలు ఇన్ని అడ్డంకులు ఎదుర్కొని వచ్చి కూడా కలెక్టరేట్ చేరుకొని ధర్నా అయితే చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అంగన్వాడీలు తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్కు తరలి రావడం ఇది ఒక విశేషమైనటువంటి సందర్భం. కథం తొక్కిన అంగన్వాడీల డిమాండ్లు ఇవే: మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్పు, తర్వాత గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు మినీ వర్కర్లకు అవకాశం, సర్వీస్లో ఉండి చనిపోయిన వారికి మట్టి ఖర్చుల జీవో అమలు, 42 రోజుల సమ్మె ఒప్పందాల అమలు, తర్వాత మినీ సెంటర్లను వర్కర్లకి వేసవి సెలవులు ఇవ్వాలి, పదోన్నతులు కల్పించాలి అంటూ ఇక్కడ భారీ ఎత్తున అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున హాజరైనటువంటి అంగన్వాడీ టీచర్లు. ఇక భీమవరం నుంచి కూడా భారీ ఎత్తున ధర్నాలు అయితే పాల్గొనడం జరిగింది. తర్వాత వేసవిలో సెలవులు, మెయిన్ వర్కర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక అంగన్వాడీ కేంద్రాలను మినీ కేంద్రాలుగా మార్చాలి అంటూ ఇక్కడ రాజమహేంద్రవరం నుంచి ఇక్కడ భారీ ఎత్తున ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. తర్వాత అంగన్వాడీల నిరసన గలం శ్రీకాకుళం జిల్లా పాత బస్టాండ్ నుంచి న్యూస్. ఇక ప్రీ స్కూల్ నడపడం, పిల్లలకు వంట చేయడం, పెరుగుతున్న యాప్ల భారంతో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్ రికార్డుల పని కూడా మినీ వర్కర్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పని చేస్తున్నా కనీసం మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఇక కథం తొక్కిన అంగన్వాడీలు ఇక్కడ పుట్టపర్తి నుంచి ఈ న్యూస్. ధర్నా చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఇక అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి. మరి గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు సేవలు చేస్తున్న అంగన్వాడీ మినీ వర్కర్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ఇక చూస్తే అంగన్వాడీలకు అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ ఒంగోలు జిల్లా నుంచి ఇక్కడ ఈ న్యూస్ భారీ ఎత్తున అయితే హాజరు కావడం జరిగింది. ఇక మినీలను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. నరసరావుపేట నుంచి ఇక్కడ ఈ న్యూస్. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చండి. మచిలీపట్నం నుంచి ధర్నా చౌక్ వద్ద ధర్నా చేసి నిరసన తెలుపుతున్న అంగన్వాడీ వర్కర్లు. పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేశారని, ఏపీలో కూడా మార్పు చేయాలని తాము పోరాటాలు చేస్తున్న ఎటువంటి స్పందన లేదన్నారు. మెయిన్ వర్కర్స్తో సమానంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు 6 నెలలు కావస్తున్న డిమాండ్లు పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. తర్వాత ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అయితే దద్దరిల్లాయి. అంగన్వాడీ టీచర్లు అయితే ఆందోళన అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకు చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్గా ఇప్పుడు
ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టు 2012, 2013 సంబంధించిన పోస్టులు ఏపీ హైకోర్టులో కేసు క్లియర్ చేయించి నియామకాలు చేపట్టాలి. ఆయా పోస్టు భర్తీ చేయాలి. అంగన్వాడీ టీచర్ పోస్టు భర్తీ చేయాలి. గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇక జీతాలు అయితే మెయిన్గా అందరికీ పెంచాలి. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశంలోనైనా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి న్యాయం చేస్తారని చెప్పి కోరుకుందాం. మరి అంగన్వాడీలు ఇంత అరచి గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వానికి వినిపించట్లేదా, లేకుంటే వీళ్ళు మహిళలే ఏం చేస్తారని ప్రభుత్వాలు అనుకుంటున్నాయో అర్థం కావడం లేదు. కానీ ఖచ్చితంగా ఈసారి నిర్వహించినటువంటి అంగన్వాడీల ధర్నాకి ప్రభుత్వం కొంచెమైనా పాజిటివ్గా తీసుకొని వారి యొక్క సమస్యలను పరిష్కారం చేస్తారని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు. కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో వారి జీతాల పెంపుకు సంబంధించి, మినీ మెయిన్కి సంబంధించి ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.